నేను మీరు మాట్లాడిన మాటలను బేస్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నా, లేకపోతే చెప్పు. 65 రూపాయలు, ఇప్పటికీ 67 రూపాయలు పెరిగింది కదా, 40 రూపాయలు పెట్రోల్ ధర అనుకుంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తోటి 67 రూపాయలు అనుకుంటే, 67 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రజలపైన ఏమైనా భారం పెట్టే ప్రయత్నిస్తుందో ఆ మాటనే చెప్పు. లేకపోతే ఆనాడు మేము మాట్లాడింది తప్పైంది, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్న తర్వాత మాకు వాస్తవాలు ఏందో అర్థమైంది, పెట్రోల్ ధరల పైన ట్యాక్స్ వేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం నడిచే అవకాశం ఉంటుంది అని ఈ మాటనే చెప్పే ప్రయత్ని ఆనాడు మీరు మాట్లాడితే కరెక్ట్ అయింది. కానీ ఇప్పుడు ఇతర పార్టీ అంటే ఇతర పార్టీ వాడు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకి అంత సొయ్యి కూడా లేదు. నేను అందుకే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఏం చేస్తా ఉన్నాడు అని కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం. దానికి తోడు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు ఈ పెట్రోల్ రేట్ల పైన. ఇప్పుడు కూడా మీరు ప్రశ్నించాల్సిన అవసరం మీ పైన ఉన్నది. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు అలర్ట్ కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో దయచేసి ఈ వీడియో రాష్ట్ర ప్రభుత్వానికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.